రాఖీ పౌర్ణమి నాడు అక్క తమ్ముడికి, చెల్లి అన్నకి రాఖీ కడుతుందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రాంతాల్లో భార్య తన భర్తకి కూడా రాఖీ కడుతుందంట. దీని గురించి వారు ఒక కథను ఉదాహరణగా చెప్తారు. అదేంటంటే, అప్పట్లో రాక్షసులకి ఇంద్రుడికి ఒక పుష్కర కాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నిర్వీర్యుడైన ఇంద్రుడు తన పరివారాన్నంతా తీసుకొని అమరావతికి పయనమవుతాడు. ఆ అమరావతిని కూడా స్వాధీనం చేసుకుందామని రాక్షసులు వచ్చారని తెలుసుకున్న ఇంద్రాణి ఇంద్రుడికి బలం చేకూర్చడం కోసం లక్ష్మీనారాయణులకి, శివపార్వతులకి పూజ చేసి ఇంద్రుడి చేతికి రక్షణ కడుతుంది. ఇంద్రనే కాకుండా దేవతలందరూ కూడా లక్ష్మీనారాయణులకి, శివపార్వతులకి పూజ చేసి రక్షణ తీసుకొచ్చి ఇంద్రుడికి కడతారు. దీనినే ఉదాహరణగా చూపిస్తూ కొన్ని ప్రాంతాలలో భార్యలు భర్తకి రాఖీని కడతారు. మన తెలుగు రాష్ట్రాలలో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముడు ప్రేమకి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని మనందరికీ తెలుసు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు, ద్రౌపది అన్నా చెల్లెళ్ళు అన్న విషయం మనందరికీ తెలుసు కదా. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించే క్రమంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడి చూపుడు వేలికి గాయం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడి చెల్లెలు ద్రౌపది తన చీర కొంగుని చింపి ఆ గాయమైన వేలికి చుడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎటువంటి ఆపద సమయంలో అయినా నీకు అండగా ఉంటానని హామీ ఇస్తాడు. ఆ క్రమంలోనే శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి నుంచి ద్రౌపదిని రక్షించాడని చెప్తూ ఉంటారు. మరి మీ ప్రాంతంలో భార్య భర్తకి రాఖీ కట్టే సాంప్రదాయం ఉందా? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.